స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా కుత్బుల్లాపూర్లోని పలు కాలనీలను జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి స్థానిక డిప్యూటీ కమిషనర్తో పాదయాత్ర నిర్వహించారు. అనంతరం జీడిమెట్లతో పాటు సూరారంలోని 60 గజాల రాజీవ్ గృహ కల్పనను ఆయన పరిశీలించారు. స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి స్థానిక డిప్యూటీ కమిషనర్ కుత్బుల్లాపూర్లోని పలు కాలనీలో పాదయాత్ర చేసి పరిశీలించారు. స్వచ్ఛ సర్వేక్షణ అండ్ క్వాలిటీ కంట్రోల్ ఆఫ్ ఇండియా అధికార బృందం వస్తున్న సందర్భంగా హడావిడిగా గతంలో ఇండ్ల నుంచి సేకరించిన చెత్తను ఎక్కడ పడితే అక్కడ నాలాల వద్ద కాలువల వద్ద పడేసేవారని, సంవత్సర కాలం నుండి స్వచ్ఛ భారత్ లో భాగంగా చేపట్టిన కార్యక్రమంలో తడి పొడి చెత్తను వేరు చేసి డంపింగ్ యార్డుకు తరలించే విధంగా జీహెచ్ఎంసీ చేపట్టింది. ఇంతకు ముందు రోజుకు 3500 టన్నుల చెత్తను సేకరించేవారు కాగా ప్రస్తుతం 4500 టన్నుల సామర్థ్యం పెరిగిందని, తెలంగాణ సీఎం కేసీఆర్ గారి ఆదేశాలతో అందుకు కావలసిన ప్లాస్టిక్ టబ్లను ఇంటింటికి ఉచితంగా సరఫరా చేసి చెత్తను సేకరణ కోసం ఆటో ట్రాలీలను కూడా ఇవ్వడం జరిగిందన్నారు. నగరంలో 1116 ఓపెన్ గార్బేజ్ పాయింట్లను పూర్తిగా తొలగించడం కూడా జరిగిందన్నారు. చెత్త సేకరణ సామర్థ్యాన్ని పెంచిన జీహెచ్ఎంసీ అధికారులను కమిషనర్ జనార్దన్ రెడ్డి ప్రశంసించారు. జీడిమెట్ల డివిజన్ తో పాటు సూరారం 60 ఏళ్ల రాజీవ్ గృహకల్పన అధికారులను పరిశీలించారు. 15A, 15B డిప్యూటీ కమిషనర్లను మమత, విజయ్ కుమార్, శానిటేషన్ సిబ్బంది కమిషనర్ వెంట ఉన్నారు. సర్వేక్షణ క్వాలిటీ కంట్రోల్ ఆఫ్ ఇండియా వాళ్ళు వస్తున్నారు. అండ్ దాంట్లో మనం చేసినటువంటి స్వచ్ఛతలో పోయిన సంవత్సరంతో పోల్చుకున్నట్టయితే ఇంటింటి నుంచి చెత్త సేకరణ పెరిగిందా లేదా, ఉదాహరణకు ప్రతిరోజు పోయిన సంవత్సరం ప్రతిరోజు 3000 నుంచి 3300 టన్నుల చెత్త సేకరించేవాళ్ళం. ఇప్పుడు దాదాపు 4300 నుంచి 4500 టన్నుల చెత్త సేకరిస్తున్నాం. అంటే ఒక రోజుకు 1000 నుంచి 1500 టన్నుల వరకు చెత్త సేకరణ ఎఫిషియన్సీ పెరిగింది, సామర్థ్యం. అంటే ఇంతవరకు ఏం చేసేవారు మరి దీన్ని అంటే నాలాలను లేకపోతే కాలువలలో లేకపోతే రిజర్వాయర్లలో రోడ్డు పక్కకి వేసేటువంటి వాళ్ళు అనమాట. ఇంకొకటి మనం ప్రతి ఇంటికి ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు 2 బుట్టలు కూడా ఇవ్వడం జరిగింది. వాటిలో తడిపొడి చేస్తున్నారు. అండ్ అట్లాగే ఆటోలు ఇవ్వటం వలన వాళ్ళు కూడా సెగ్రిగేట్ చేసి తీసుకెళ్తున్నారు. అండ్ నగరంలో ఉన్నటువంటి 1116 ఓపెన్ గార్బేజ్ పాయింట్స్ కూడా మనం పర్మనెంట్ గా రిమూవ్ చేయడం, అక్కడ స్వచ్ఛ సేనను స్వచ్ఛ సత్యాగ్రహాలను పెట్టడం జరిగింది. ఇవన్నీ అట్లాగే టాయిలెట్స్ ఉన్నటువంటి టాయిలెట్స్ ని మెయింటెనెన్స్ లోకి తీసుకురావడం, దాని తర్వాత ఒక 300 వరకు టాయిలెట్స్ ని పెట్రోల్ బంక్ లో అండ్ ఫ్యూయల్ స్టేషన్ లో ఉన్నటువంటి వాటిని గాంధీగిరి ద్వారా వాళ్ళని రిక్వెస్ట్ చేసి కౌన్సిలింగ్ చేసి అవి కూడా పబ్లిక్ యూటిలిటీకి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కార్యక్రమాలు చేసినది కరెక్టా కాదా, ఒకవేళ స్వచ్ఛతలో పోయిన సంవత్సరానికి పోల్చినట్టయితే ఈ సంవత్సరం కొంత మెరుగైందా లేదా అనేది ప్రత్యక్షంగా చూడటానికి వాళ్ళు వస్తున్నారు. అట్లాగే మనకు ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ ని 1969 గాంధీ 1869లో పుట్టారు. 1969 నెంబర్కు మనం విసులుకాలు ఇచ్చినట్టయితే నగరం యొక్క ప్రతిష్ట పెరిగేటువంటి అవకాశం, నగరంలో చాలా మంది సెన్సిటైజ్ అయ్యి వారు స్వచ్ఛత పాటించడమే కాకుండా తన చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాలను కూడా స్వచ్ఛత వైపు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నగర పౌరులందరూ కూడా 1969కి ఫోన్ చేయాలి, నగరాన్ని స్వచ్ఛతలో మొదటి ర్యాంకులో ఉంచడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడే ఎకనామిక్ సర్వేలో హైదరాబాద్ నగరానికి అగ్రస్థానంలో వచ్చినట్టు మనం న్యూస్ పేపర్లో చదివాము. ఐ కంగ్రాచులేట్ ఆల్ మై స్టాఫ్, జీహెచ్ఎంసీ స్టాఫ్ అండ్